నెక్స్ట్ పేపర్ 6లో యూనిట్ 5 ఇంపార్టెంట్ థియరం పార్సెల్స్ ఐడెంటిటీ స్టేట్ ఇప్పుడు పార్సెల్స్ ఐడెంటిటీ. నేను పేపర్ 6 ఇంపార్టెంట్ థియరమ్స్ ఆల్రెడీ వీడియో చేశాను. అయితే ఇక్కడ సెకండ్ యూనిట్లో డైమెన్షన్ డబ్ల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డైమెన్షన్ అనే థియరం ఉంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థియరం. అది నేను రాయడం మర్చిపోయాను. అది కూడా ఇంపార్టెంట్ థియరం. యూనిట్ 2 బేసిస్ అండ్ డైమెన్షన్స్లో డైమెన్షన్ డబ్ల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అని ఇస్తారు, లేదా డైమెన్షన్ డబ్ల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డైమెన్షన్ వి. ఈ థియరం చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది చూడండి. థియరము ఈ థియరం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది రాయడం మర్చిపోయాను నేను యూనిట్ 2లో బేసిస్ అండ్ డైమెన్షన్స్లో. చూడండి, సో పార్సెల్స్ ఐడెంటిటీ ఏం చెప్తుందంటే ఈ బి ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా అండ్ బి ఈ బేసిస్ బి ఆర్థో నార్మల్ బేసిస్ of a finite dimensional inner product space V of f. Then inner product alpha comma beta is equals to summation I running from 1 to n alpha I into alpha I beta, where alpha comma beta belongs to V of f. ఇంతే. సో పార్సెల్స్ ఐడెంటిటీ ఏం చెప్తుందంటే బి ఈక్వల్ టు ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా ఎన్ ఆర్థో నార్మల్ బేసిస్ అయితే ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్ యొక్క ఆర్థో నార్మల్ బేసిస్ అయితే ఇన్నర్ ప్రోడక్ట్ ఆల్ఫా కామా బీటా అని ప్రూవ్ చేయాలంటే సిగ్మా ఆల్ఫా ఇంటూ ఆల్ఫా బీటా అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ప్రూఫ్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇచ్చింది రావడము గివెన్. ఏం ఇచ్చారమ్మా? గివెన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా అండ్ బి ఈ ఆర్థో నార్మల్ బేసిస్ సెట్ of a finite dimensional vector space inner product space V of f. ఇచ్చినా కదా, అందులో ఇచ్చింది రాసుకోవాలి. ఆర్థో నార్మల్ బేసిస్ సెట్ యొక్క డెఫినేషన్ రాయాలి. ఆర్థో నార్మల్ అంటే అర్థం ఏంటంటే ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా ఐ కామా ఆల్ఫా జే వాల్యూ 0 ఫర్ ఐ నాట్ ఈక్వల్ టు జే. ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా ఐ కామా ఆల్ఫా జే ఈక్వల్ టు 1 ఫర్ ఐ ఈక్వల్ టు జే. ఇది ఆర్థో నార్మల్ యొక్క డెఫినేషన్. ఏం చెప్తుందంటే వేరే వెక్టార్స్ ఈక్వల్ కామన్ వెక్టార్స్ ప్రొడక్ట్ చేస్తే 0 రావాలి, ఈక్వల్ వెక్టార్స్ ప్రొడక్ట్ చేస్తే 1 రావాలి. మరి ఐ నాట్ ఈక్వల్ టు జే అంటే ఐ బదులు 1 రాసి జే బదులు 2 రాశారు అనుకోండి, ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఇన్నర్ ప్రొడక్ట్ చేస్తే 0 రావాలి. ఫర్ ఐ ఈక్వల్ టు జే ఇక్కడ ఐ ఎంత రాశారు, జే ఎంత రాయాలి. ఆల్ఫా 1 రాస్తే ఆల్ఫా 1 రాయాలి, ఆల్ఫా 2 రాస్తే ఆల్ఫా 2 రాయాలి. అది 1 అనమాట. ఇది ఆర్థో నార్మల్ యొక్క డెఫినేషన్. ఇప్పుడు వాడు ఏం ఫైండ్ చేయమన్నారు? ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా బీటా. ఇక్కడ బి అనేది ఏంటి? బేసిస్ కదా, కాబట్టి వీలో ఉన్న ప్రతి వెక్టార్ని మనం లీనియర్ కాంబినేషన్గా రాయొచ్చు అన్నమాట. అందువల్ల మనం ఫర్ x1 కామా x2 సో ఆన్ xn బిలాంగ్స్ టు f అండ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా n బిలాంగ్స్ టు v of f. మనం ఏం రాయొచ్చు అంటే ఆల్ఫాని ఏం రాయొచ్చు? లీనియర్ కాంబినేషన్గా రాయొచ్చు. x1 ఆల్ఫా 1 ప్లస్ x2 ఆల్ఫా 2 ప్లస్ 1 ప్లస్ xn ఆల్ఫా n రాయొచ్చు. అంటే దీన్ని ఏం రాయొచ్చు అంటే సిగ్మా ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n xi ఆల్ఫా n రాయొచ్చు, సిగ్మా ఆల్ఫాని. సో సిగ్మా ఆల్ఫాని ఏం రాయొచ్చమ్మా? అదే ఆల్ఫాని సిగ్మా ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n xi ఆల్ఫా n రాయొచ్చు. అర్థమైందా? ఫర్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. అలాగే ఫర్ y1 y2 so on yn belongs to f and beta 1 beta 2 so on beta n belongs to alpha level.
alpha 1, alpha 2, so on. Alpha n belongs to V of f. Beta మనం ఏం రాయొచ్చంటే లీనియర్ కాంబినేషన్ y1 alpha 1 plus y2 alpha 2 plus so on plus yj alpha j అని రాయాలి. సో yn alpha n రాయాలి. yn alpha n అంటే బీటాని ఏం రాయొచ్చంటే సమ్మేషన్ j రన్నింగ్ ఫ్రమ్ 1 to n yj alpha j అని రాయాలి. అలా ఆల్ఫా బీటా తీసుకుందాం. అంటే ఇక్కడ బేసిస్ అంటే అర్థం ఏంటి? ఇన్నర్ ప్రోడక్ట్లో ఉన్న ఏ వెక్టార్ అయినా లీనియర్ కాంబినేషన్గా రాయొచ్చు. వీటి యొక్క లీనియర్ కాంబినేషన్గా ఆల్ఫా అనేది విఆర్ఎఫ్లో ఉంది కాబట్టి ఆల్ఫాని లీనియర్ కాంబినేషన్గా రాస్తాం, దీనిలో రాస్తాం. బీటాని కూడా లీనియర్ కాంబినేషన్గా రాస్తాం, దీనిలో రాస్తాం. అర్థమైందా? అక్కడ చూడండి. నెక్స్ట్ కంటిన్యూషన్ ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్ ఏంటి? ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా కామా బీటా ఈక్వల్ టు ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా అంటే ఎంత? సిగ్మా ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n xi ఆల్ఫా ఐ కామా సిగ్మా బీటా అంటే ఎంత? j రన్నింగ్ ఫ్రమ్ 1 to n xj ఆల్ఫా j కదా, y కదా, yj ఆల్ఫా j yj ఆల్ఫా j. ఓకేనమ్మా? ఇక్కడ ఫర్ ఐ నాట్ ఈక్వల్ టు జే, ఐ వాల్యూ జే వాల్యూ సమానం కావాలనుకోండి ఇన్నర్ ప్రోడక్ట్ వాల్యూ ఎంత? ఆల్ఫా ఐ ఆల్ఫా జే ఈక్వల్ టు 0. ఇన్నర్ ప్రోడక్ట్ 0 అయిపోతుంది. అందువల్ల ఆ కేసు తీసుకోము. ఇక్కడ ఏ కేసు తీసుకోవడం అంటే ఫర్ ఐ ఈక్వల్ టు జే కేసు తీసుకుంటాం. ఇన్నర్ ప్రోడక్ట్ ఆల్ఫా ఐ కామా ఆల్ఫా జే ఈక్వల్ టు 1 కదా, సో ఫర్ ఐ ఈక్వల్ టు జే తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఐ ఈక్వల్ టు జే తీసుకున్నాం. అప్పుడు ఏమొస్తుంది? సిగ్మా ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n సిగ్మా ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఈక్వల్ కాబట్టి సిగ్మా ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఇది ఏమొస్తుందమ్మా? xi ఆల్ఫా ఐ కామా xi ఆల్ఫా ఐ వస్తుంది. yi ఆల్ఫా ఐ ఆల్ఫా ఐ అని రాయొచ్చు. అర్థమైందా? ఇది చూడండి, ఇక్కడ సిగ్మా ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n xi ఆల్ఫా ఐ, ఇది కూడా ఐ జే బదులు ఐ తీసుకో. సిగ్మా ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n yi ఆల్ఫా ఐ అని తీసుకో. సో దట్ ఈక్వల్ టు సమ్మేషన్ ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఇక్కడ xi ఇంటూ దీని ఏం రాయొచ్చు? xi ఇంటూ yi రైట్ సైడ్ ఉంది yi కాంజుగేట్ అని రాయాలి. రాసి ఇన్నర్ ప్రోడక్ట్ ఆల్ఫా ఐ కామా ఆల్ఫా ఐ, దీని వాల్యూ 1 కదా, అంటే దీన్ని ఏమని రాయొచ్చు? సమ్మేషన్ ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n xi yi కాంజుగేట్, దీని 1 అనుకో. అర్థమైందా? సో ఇన్నర్ ప్రోడక్ట్ ఆల్ఫా కామా బీటా వాల్యూ ఏమొచ్చింది? సిగ్మా ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఆల్ఫా అంటే xi ఆల్ఫా ఐ, బీటా అంటే yi ఆల్ఫా ఐ ఫర్ ఐ ఈక్వల్ టు j. సిగ్మా ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n xi yi కాంజుగేట్, రైట్ సైడ్ ఉంది కాబట్టి బయట తీసుకొస్తే కాంజుగేట్ అవుతుంది. ఇన్నర్ ప్రోడక్ట్ ఆల్ఫా ఐ ఆల్ఫా వాల్యూ 1 కాబట్టి xi yi కాంజుగేట్. ఈ xi ఏంటో ఏంటి అర్థం. ఓకేనా? ఇక్కడ దాకా అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలండి? మనం ప్రూవ్ చేయవలసింది ఇన్నర్ ప్రోడక్ట్ ఆల్ఫా కామా బీటా ఈక్వల్ టు ఆన్సర్ ఏం రావాలి? సమ్మేషన్ ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఆల్ఫా ఆల్ఫా ఐ బీటా రావాలి కదా, కానీ మనకేమొచ్చింది? xi ఇంటూ yi కాంజుగేట్ వచ్చింది. దీని వాల్యూ సిగ్మా ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n వచ్చింది. సో ఫస్ట్ ఈ వాల్యూ తీసుకున్నాం కన్సిడర్. సో మనం ఏం కన్సిడర్ చేయాలంటే కన్సిడర్ ఇన్నర్ ప్రొడక్ట్ ఆల్ఫా ఆల్ఫా ఐ తీసుకో. అర్థమైందా? ఆల్ఫాని ఏమని రాయొచ్చు? xi ఆల్ఫా ఐ అని రాయొచ్చు. ఆల్ఫా ఈక్వల్ టు xi ఆల్ఫా అని రాయాలి. ఓకేనా? అంటే ఇక్కడ ఆల్రెడీ సమ్మేషన్ ఉంది కదా, సమ్మేషన్ ఆల్ఫా ఆల్ఫా ఐ, సమ్మేషన్ ఆల్ఫా అంటే ఏం రాయొచ్చు? xi ఆల్ఫా, సమ్మేషన్ xi ఆల్ఫా అని రాయొచ్చు. సో ఆల్ఫా బదులు xi ఆల్ఫా ఐ మళ్ళీ ఆల్ఫా ఐ, ఇక్కడ xi ఇంటూ దీని ఏమని రాయొచ్చు? ఆల్ఫా ఐ ఆల్ఫా ఐ, దీని వాల్యూ 1 కదా, ఫర్ ఐ ఈక్వల్ టు j, అంటే ఇది ఆన్సర్ ఎంత వచ్చింది? xi. అంటే చూసారా, xi వాల్యూ ఏమొచ్చింది? ఆల్ఫా ఆల్ఫా ఐ వచ్చింది. అలాగే బీటా ఆల్ఫా j లేదా ఆల్ఫా ఐ బీటా ఫైండ్ చేద్దాం. ఆల్ఫా ఐ బీటా ఫైండ్ చేద్దాం. సో ఆల్ఫా ఐ మళ్ళీ బీటా అంటే ఎంత? సిగ్మా
బీటా అంటే ఏం రాయొచ్చు సిగ్మా yi ఆల్ఫా అని రాయొచ్చు అంటే yi ఆల్ఫా i అని రాయొచ్చు ఇది రైట్ సైడ్ కదా ఉంది కాబట్టి yi కాంజుగేట్ వస్తుంది దీని వాల్యూ ఇంటూ ఆల్ఫా i దీని వాల్యూ 1 కదా అని దీన్ని ఏమని రాయొచ్చు yi కాంజుగేట్ చూసారా yi కాంజుగేట్ వాల్యూ ఎంత వచ్చింది ఆల్ఫా i బీటా therefore 1 లో సబ్స్టిట్యూట్ చేసేది 1 implies inner product alpha beta is equals to summation I running from 1 to n xi value ఏం వచ్చిందమ్మా alpha i inner product alpha i into yi conjugate value ఏం వచ్చింది alpha i beta వచ్చింది మన దగ్గర ప్రూవ్ చేయాలి hence proof ఇది మార్సెల్స్ ఐడెంటిటీ అర్థమైందమ్మా థీరం ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది బెసెల్స్ ఇన్ఈక్వాలిటీ చెప్పాం కదా అలాగే కొద్దిగా దాని మీద ఇది కొద్దిగా తక్కువ అనమాట ప్రేయర్ ప్లస్ బెసెల్స్ ఇన్ఈక్వాలిటీ ముందు ప్రేయర్ ఇవ్వండి దీని తర్వాత ప్రేయర్ అర్థమైందా థ్యాంక్ యూ